అసలు అడగంగానే మన్నించి భారతదేశం అంతా తిరగాల్సిన నాయకుడు ఈరోజు స్నేహితుని కోసం, మిత్రుల కోసం, సామాజిక న్యాయం కోసం, బహుజన వర్గాల కోసం ఈ వేదికకు వచ్చిన కిషన్ అన్నకును మాకు కళాకారులకు ఉన్న అనుబంధం చెప్పాలనుకున్నాను, మర్చిపోయినా. చాలా టైం తీసుకున్నాం అని చెప్పి ఆపేసిన. కిషన్ అన్న చాలా మందికి ఢిల్లీలో ఉన్నాడు, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయిండు అనుకుంటారు. కిషన్ అన్న ఎన్ని పోరాటాలు చేసిండు అంటే తెలంగాణ కోసం. పెద్దపల్లిలో కిషన్ అన్న పిలిపిస్తే పోయి రైల్వే ట్రాక్ మీద నిలబడి అరెస్ట్ అయ్యి జైలుకు పోయినాం. అక్కడ జైలు ఓడు మొదలైందంటే పెద్దపల్లి నుండి మళ్ళా మా కళాకారులందరినీ జమ చేసుకొని కూడగట్టుకొని ఇదే కృష్ణన్న కూడా ఉన్నాడు ఆ వేదిక మీద. ఢిల్లీకి మమ్మల్ని అందరినీ పట్టుకపోయినప్పుడు ఈ ప్రభుత్వానికి అర్థమైతలేదు తమ్మి, ఈ ప్రభుత్వాలకు తెలుస్తలేదు తెలంగాణ ఎంత బాధపడుతుంది, తెలంగాణ ప్రాంతం ఎంత గోసపడుతుంది, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆగమయ్యారు, ఏమి ఇక్కడ తెలుస్తలేదు తమ్మి. ఈ సభకి చాలా మంది పెద్దలు వస్తున్నారు, వాళ్ళందరికీ తెలంగాణ ఘోష వినిపించేలాగా ఇదే వేదిక మీద ఇప్పటికిప్పుడుగా నువ్వు ఈ సభను ఉద్దేశించి పాట రాసి పాడాలని అడిగింది అన్నప్పుడు. అప్పుడు ఒక పాట రాసినాం కిషన్ అన్న ఆధ్వర్యంలోనే. అక్కడనే కూర్చొని తల్లడిల్లతో ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ వదులుతున్నాడే తల్లి. తల్లడిల్లతో ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ వదులుతున్నాడే తల్లి. తెలంగాణ స్వామి ఆకాంక్ష అట్లా ఢిల్లీలో 15 ఏళ్ల కింద అన్న తెలంగాణ కోసం వాణిని వినిపించింది. ఇవాళ ఈ సభకు భాగమైనందుకు, స్నేహం కోసం కదిలి వచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో, దయచేసి కళాకారులందరూ